ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో టీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరుగుతుంది. మీనాక్షి, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సమావేశంతో తర్వాత రాహుల్, కేసీ వేణుగోపాల్తో కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. 2 ఏళ్ల పాలన, సంక్షేమ పథకాలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయాలపై హైకమాండ్కి సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది హైకమాండ్. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ ముఖ్య నేతలందరూ కూడా భేటీ అయ్యారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి, ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచినటువంటి స్థానాలు, ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి నమ్మకాన్ని, ప్రజలు విశ్వసిస్తున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ సమావేశాన్ని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క మంత్రులు సమావేశంలో పాల్గొననున్నారు. రాహుల్, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 2 ఏళ్ల పాలన, సంక్షేమ పథకాలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయాలపై హైకమాండ్కి సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చ కూడా జరగబోతోంది. ముఖ్యంగా పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తుంది. రైట్, పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. సో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఇది నిజంగానే ఒక పోస్ట్ మార్టం సమిట్ లాగా అనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఆయన నివాసంలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన మీటింగు కొనసాగుతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ యొక్క మీటింగ్కు హాజరయ్యారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన కీలక మంత్రులు, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులంతా కూడా హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరిపాలన, అదేవిధంగా ఇటు మంత్రుల పనితీరు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, దీంతో పాటు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించిన అంశాలు, ఇతర రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా అధిష్టానం ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటుందని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా కేంద్రం తీసుకువచ్చిన జీరామ్జీ బిల్లుకు సంబంధించి కావచ్చు, యుఎస్ ట్రేడ్కి సంబంధించి కూడా గత కొద్ది కాలంగా ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జీరామ్జీ ఈ పథకాన్ని ఏదైతే తీసుకువచ్చిందో అది పనికి ఆహార పథకాన్ని తూట్లు పొడ్చడంలో భాగంగానే ఈ యొక్క జీరామ్జీ చట్టాన్ని తీసుకువచ్చింది అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల్లో కూడా ఈ యొక్క గతంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాన్ని ఏ విధంగా అయితే కేంద్రం వెనక్కి తీసుకుందో, అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ జీరామ్జీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేయడం ద్వారా కేంద్రాన్ని ఒప్పించి ఆ జీరామ్జీ బిల్లును వెనక్కి తీసుకునే ప్రయత్నాన్ని కొనసాగించాలి. దానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఖ్యులతోటి కూడా ఏఐసీసీ పెద్దలు చర్చిస్తున్న సమయంలో ఇటు తెలంగాణకి ఈరోజు తెలంగాణ మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఇన్ఛార్జీలతోటి ఏఐసీసీ నాయకత్వం అంతా కూడా ఈరోజు చర్చిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన బై ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, లేదా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, నిన్న మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎటువంటి ప్రజల్లో స్పందన వచ్చింది, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు అన్న దానిపైన కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఏఐసీసీకి చెప్పబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ ఇదే అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. మాది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ నాయకత్వానికి మేము ఎల్లవేళలా టచ్లో ఉంటాము, వాళ్ళతో కలిసి ఉంటాము, వాళ్ళతోటి ఎప్పుడు అంటే అప్పుడు మాట్లాడతాం కాబట్టి దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, కావాలనే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుంది అనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరో మంత్రి మాట్లాడుతూ కూడా స్థానికంగా బీఆర్ఎస్ నేతలు
చేస్తున్న అంశాలపైన కూడా ఇటు ఏఐసిసి పెద్దలకు కూడా వివరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న పాజిటివ్స్తో పాటు ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ను బదలాం చేసే ప్రయత్నం చేస్తుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్తుందన్న దానిపైన కూడా ఏఐసిసి పెద్దలకు వివరించే అవకాశం ఉంది. 2 సంవత్సరాలలో ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమాలు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఏ విధంగా కాంగ్రెస్కి బలం పెరిగింది, ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారన్న దానిపైన కూడా ఈ మీటింగ్లో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా కేంద్రం తీసుకొచ్చిన దానిపైన కూడా ఇప్పటికే జాతీయ నాయకత్వము అభ్యంతరాలు తెలుపుతుందో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన కూడా ఈరోజు ఈ చర్చలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంతో పాటు ఇటు మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరవ్వడం జరిగింది. మరి ఇంకా మీటింగ్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దీంట్లో ఇంకెటువంటి అంశాలను అధినాయకత్వం సూచించింది, లేదా రాష్ట్ర నాయకత్వానికి ఏదైనా ప్రత్యేక సూచనలు చేసింది అన్న దానిపైన కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత మరి మంత్రులు ఎవరైనా మాట్లాడతారో కూడా చూడాల్సి ఉంటుంది. మరి ఇప్పటికైతే ఇటు 2 సంవత్సరాలకు సంబంధించిన ప్రోగ్రెస్ని ఇటు అధినాయకత్వానికి వివరించడానికే తాము వచ్చినట్టుగా అయితే మంత్రులు చెప్తున్నారు. సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.